హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ శివమయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో. శ్రీశైలంలోని శిఖర దర్శనం చేసుకుంటే మరో జన్మ ఉండదని, మోక్షం ప్రాప్తిస్తుందనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైల పరమ పుణ్యక్షేత్రం శైవక్షేత్రమే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటిగా ఉందని పండితులు చెబుతున్నారు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక పరమ పుణ్యక్షేత్రం కూడా ఇదేనని పండితులు పదే పదే చెబుతున్నారు. ఈ పరమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం తర్వాత కూడా శిఖర దర్శనం చేసుకుంటారని చెబుతున్నారు. శిఖరం దర్శనమైతే మరో జన్మ ఉండదని చాలామంది భక్తులు విశ్వసిస్తున్నారు. దీని వెనుక కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం మొత్తం చరిత్రలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న ప్రదేశం ఏదైనా ఉన్నదంటే ఇది శిఖరేశ్వరం అని మనం చెప్పవచ్చు. శిఖరేశ్వరం గురించి ఒక జానపద కథ ప్రచారంలో ఉన్నది. మన అందరికీ రామాయణ ఇతిహాస గాథ గురించి బాగా తెలుసు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. రావణుడు బ్రాహ్మణుడు కనుక బ్రహ్మ హత్య దోషం సోకుతుందనే దానికోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శ్రీరామచంద్రమూర్తి. నారద మహర్షి సలహాను అనుసరించి శ్రీరాముడు తన అపరాధాన్ని తొలగించుకోవడానికి శ్రీశైలం వస్తాడు. మహాశివుడు కుమారస్వామితో సహా త్రిపురాంత క్షేత్ర ప్రాంతానికి తరచుగా వస్తూ ఉండేవాడు. మల్లికార్జున రూపంలో ఉన్న శివుడు శ్రీరాముని రాకను విన్నప్పుడు శ్రీశైలం కొండలో ఉన్న నీటి గుహలలో ఒక గుహలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రదేశంలో శాంతి మల్లికార్జున స్వామిని సేవించింది. శ్రీరాముడు స్వామి కొలి ఉన్న ఎత్తైన కొండ ప్రదేశానికి చేరుకున్నాడు. శ్రీరాముడు స్వామివారి ఆశీస్సులు తీసుకునే సమయానికి ఆ స్వామి శివలింగంగా మారిపోయాడు. లింగం శ్రీశైలం కొండల్లో కలిసిపోయింది. కొండ గుహలలో కలిసిపోయిన లింగాన్ని ప్రస్తుతం మల్లికార్జున స్వామి లింగంగా పిలుస్తున్నారు. శ్రీరాముడు ఎక్కిన కొండ శిఖరేశ్వరం. ఇది జానపదం. అయితే శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా శ్రీశైల దర్శనం చేసిన తర్వాత శాస్త్రలింగాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా స్వయంగా సమర్పించి శ్రీశైలంలో ప్రదక్షిణ ఎలా చేయాలో చూపించాడన్నది వాస్తవం. ఈ ప్రదక్షిణనే మనము శ్రీరామ ప్రదక్షిణ అని కూడా అంటున్నాము. శిఖరేశ్వర ఆలయం ముందు భాగంలో వీరభద్రస్వామి మనకు దర్శనమిస్తూ కనిపిస్తాడు. ఆలయం వెనుక భాగంలో పాత మెట్లకు దారికి సమీపంలో పురాతన వీరభద్ర విగ్రహం శిథిలావస్థకు చేరుకున్నది. ఆలయం ముందు భాగంలో 300 చదరపు అడుగుల గుండం కలిగి ఉంది. గుండంలోని నీటిలో స్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దీనికి విభూది గుండం అని పేరు కూడా వచ్చింది. మంజరి అనే ప్రఖ్యాత భక్తురాలు కూడా ఒకసారి చూస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. కావున భక్తులందరూ దేవస్థాన నిబంధనలను పాటించి శ్రీశైలంలో శిఖరేశ్వరుడు ఉండే శిఖరం వైపు ఉన్న శిఖరేశ్వరుని దర్శనం చేసుకొని మన జన్మను ధన్యం చేసుకోవాలి. పూర్వకాలంలో ప్రతి శివాలయంలో ఒక చరణంది ఉండేది. చరణందిని అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో అని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయాలలో చరణంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుని పొందలేక బాధపడుతున్న వారికి విముక్తి కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం వైపు చూడాలి. వాస్తవానికి శిఖరము నంది శృంగములలో నుంచి కనపడదు. శృంగములు అనగా కొమ్ములు అని అర్థం. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది కొమ్ములలో నుంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడిన మెట్లుగా ఉన్న శిఖరం మీ కంటికి కనపడాలి. అలా కనపడిన వాడికి పునర్జన్మం ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఒకసారి అమ్మవారు
ఏమండి, శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తుంటే పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా అని అమ్మవారు అన్నారు. అప్పుడు శంకరుడు, శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను, ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంను స్వీకరించాడు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగములలో నుంచి చూస్తున్నారు. కిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ ఒక చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి, మా ఆయన దిగబడిపోతున్నాడు, అందుకని ఎవరైనా ఒకసారి చేయినిచ్చి పైకి లాగండి అన్నది. అందరూ గబగబా చాలా వేగంగా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అప్పుడు ఇలా అన్నది ఆమె, మీలో పాపం లేని వారు పైకి లాగండి. అప్పుడు ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతుంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు, తెగ గోల చేస్తున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి, నేను లాగుతాను అని కంఠస్వరంతో అన్నది. అప్పుడు పార్వతీదేవి, ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా, అటువంటప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అప్పుడు ఆవిడ, శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మనా విద్యతే, అమ్మా, నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపము లేదు, పుణ్యము లేదు, 2 0 అయితేనే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు, అలాగని పుణ్యము లేదు, అందుకని లాగుతున్నాను, నేను అర్హురాలను అన్నది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది. ఈవిడకు నేను మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. నంది శృంగములలో నుంచి చూడడం కాదు, అక్కడ ఉన్నది తల్లిదండ్రులని నమ్మినవాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడిని తాను తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన మదిలో కలగాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే అక్కడ మీకు ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది. శ్రీశైలం పరమ పుణ్యక్షేత్రం. ఈ దేవాలయానికి సమీపాన అనేక పరమ పుణ్యక్షేత్ర ప్రదేశాలు ఉన్నవి. వాటిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోలో వీటి గురించి మీకు ఏదో ఒక సమాచారాన్ని చేరవేస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందితో మీ అనుభవాలను షేర్ చేసుకోండి. జై హింద్.